హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోటే చేసుకోగలిగే ఈ బ్రెడ్ పుడ్డింగ్ని చాలా తక్కువ టైంలో చాలా త్వరగా ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ బ్రెడ్ పుడ్డింగ్ టేస్ట్ వచ్చేసి చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా చాలా బాగుంటుందండి. కేవలం బ్రెడ్, ఎగ్స్, మిల్క్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు టేస్టీగా ఈ డెజర్ట్ని చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ డెజర్ట్ ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో అయిపోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ పుడ్డింగ్ చేసుకోవటం కోసం మనం షుగర్ని క్యారమిల్ చేసుకోవాలి. ఈ స్వీట్కి దీనివల్లే మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ నేను ఒక పావు గ్లాస్ వరకు షుగర్ని వేసుకొని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండాలి. ఇలా మనం కలుపుతూ ఉన్నామంటే షుగర్ మెల్ట్ అయిపోయి ఇలా బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్యారమిల్ సిరప్ని మనం పుడ్డింగ్ ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే ఇలాంటి ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులోకి క్యారమిల్ని వేసేసాను. వెంటనే వేసేయాలి, చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. అప్పుడు వేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి క్యారమిల్ ప్రిపేర్ చేసిన వెంటనే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక 5 బ్రెడ్ స్లైసెస్, ఒక స్మాల్ గ్లాస్ షుగర్, ఒక 2 ఎగ్స్, ఒక పెద్ద గ్లాస్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని చివరిన ఎడ్జెస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఎడ్జెస్ని కట్ చేసేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక 4 భాగాలుగా అయితే కట్ చేసుకోవాలి. ప్రతిసారి రెస్టారెంట్కి, హోటల్స్కి వెళ్ళి తినలేం కదా, అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే చాలా హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది, ఎక్కువ లేట్ కూడా ఉండదు. ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక మిక్సర్ జార్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, వీటిని కూడా బ్రేక్ చేసి వేసేస్తున్నాను. ఇందులోనే ఒక పెద్ద గ్లాస్ మిల్క్ని కూడా యాడ్ చేసేసాను. అలాగే టేస్ట్కి సరిపడా షుగర్ని వేసుకోవాలి. నేను స్మాల్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను కదా, కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇందులో వెనిలా ఎసెన్స్ని ఒక 1 స్పూన్ వరకు వేసాను. ఎసెన్స్ లేకపోతే ఒక 2 ఇలాచీ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఎగ్ వేసాం కదా, ఎగ్ వేయటం వల్ల స్మెల్ వస్తుంది కాబట్టి ఈ వెనిలా ఎసెన్స్ని వేసాను. దానివల్ల ఎగ్ స్మెల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. వీటన్నింటిని కూడా పర్ఫెక్ట్గా ఇలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందాక షుగర్ క్యారమిల్ చేసి వేసుకున్నాం కదా, అదే బౌల్లో ఈ మిక్స్చర్ని అంతా యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఆవిరికి కుక్ చేసుకోవటమే. మనం జున్ను చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఒక బౌల్లో వాటర్ వేసుకొని కింద ఏదైనా స్టాండ్ పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్ని ఇందులో పెట్టేసి పైన ఒక ప్లేట్ని ఇలా కవర్ చేసుకొని మళ్ళీ ఇంకో ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే ఇలా కుక్ అయ్యింది. ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవ్వలేదు. క్లోజ్ చేసేసి ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ చేశాను. తర్వాత తీసి చూస్తే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక చాక్తో ఇలా గుచ్చి చూసామంటే చాక్కి ఏం టచ్ అవ్వకపోతే నీట్గా కుక్ అయిపోయినట్టే. ఇది కుక్ అవటానికి నాకు 25 మినిట్స్ వరకు టైం పట్టింది. వెంటనే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఫ్రీజర్లో పెట్టుకొని ఒక ½ అవర్ తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే చల్లగా చాలా బాగుంటుంది. ఇలాగా ఏదైనా ప్లేట్ పెట్టేసి డీమౌల్డ్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది పుడ్డింగ్ అనేది. అస్సలు బౌల్కి ఏం అతుక్కోకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.